అబ్బా మన చేతులు బాగా దురద పెడుతున్నాయే. అంటే మన జేబులు ఖాళీ అయ్యాయి, వెంటనే నింపుకోవాలి అనే సిగ్నల్ అనుకుంటా. 100. ఈ 100తో ఒక గంట గడపచ్చు. మరి తర్వాత లాభం లేదు. సంపాదించాలి. సంపాదిస్తా సంపాదిస్తా. సార్, ఈ కాలనీలో ఇల్లు ఏమైనా అద్దెకు దొరుకుతుందా? ఇల్లా? ఆ పక్క రోడ్లో దొరుకుతుంది చూడండి. థ్యాంక్ యూ సార్. పద. టూలెట్టు ఓకే. డబ్బులు సంపాదించడానికి బ్రహ్మాండమైన ఐడియా దొరికేసింది. దున్నేద్దాం. చ ఈ ఇంటిని అద్దెకిస్తే ఎంత వస్తాయి? మహా అయితే 2000 3000 వస్తాయి. ఏం చేయాలబ్బా? లక్ష్మి, తొందరగా రా, వాళ్ళు వెళ్ళిపోతారు. కలిసి వచ్చేద్దాం. వస్తున్నానండి. వదా, వాళ్ళు వెళ్ళిపోతారే, త్వరగా నడు. వదా. అదే ఆ ఇంటిని అద్దెకిస్తే సూపర్ ఐడియా. వాడేస్తా. ఆహా, ఇల్లు భలే ఉంది. వాళ్ళు ఇటువైపు వస్తే మంచి బేరమే. వస్తున్నారు వస్తున్నారు. వీళ్ళు మనకు బాగా ఉపయోగపడతారు. రండి రండి. అమ్మాయి గారు, మీరు వస్తే భోజనం వడ్డిస్తానండి. వస్తానులే, వెళ్ళు. ఏంటమ్మాయి గారు, ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకొని ఆ వేలుతో ఏదో ఒకటి రుద్దుతూనే ఉంటారు. అలా రుద్ది రుద్ది గోరు చుట్టూ లేస్తుందేమో చూసుకోండి అమ్మాయి గారు. పంకజం, ఎక్స్ట్రాల్ వాగకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. సరేలేండి, నాకెందుకు. తొందరగా రండి, భోజనం వడ్డిస్తాను. ఓసై కావేరి, చాటు నుండి వీడియోలు తీస్తావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. దొంగ మొహంది, పాస్వర్డ్ మార్చేసినట్టుంది. ఇప్పుడు ఎలా? అయ్యో, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో రకంగా దీనిలో ఉన్న వీడియోస్ ని డిలీట్ చేయకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది.
ఫోన్ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? ఫోన్ ఆన్ అవ్వడం లేదేంటి? అసలు ఇక్కడికి నీళ్ళు ఎలా వచ్చాయి? పంకజం, పంకజం, పంకజం! అమ్మా ఏంటమ్మాయి గారు? నా ఫోన్ మీద నీళ్ళు ఎవరు పోసారు? నాకేం తెలుసమ్మా. మీరు నోరు మూసుకుని వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళాక ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఏమో అమ్మాయి గారు, నేను చూడలేదు. ఎవరు రాకుండా నా ఫోన్ మీద నీళ్లు పోసిందెవరు? చూడు, నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఏమోనమ్మాయి గారు, నాకేం తెలుసమ్మా. ఈ ఇంట్లో ఎవరు వస్తువులైనా ముట్టుకుంటానేమో గాని మీ వస్తువులా? అమ్మో, చచ్చిపోనా అమ్మాయి గారు. అమ్మాయి గారు, భోజనానికి తొందరగా రండి. మీకే ఏమండి? ఆ, టులెట్ బోర్డు. పద. మీకే అని చెప్పాను కదా సార్ సరే సరే ఒక్క నిమిషం అండి, ఫోన్ మాట్లాడుతాను కదా. మీకే ఇస్తానండి, మీకే ఇస్తాను. చెప్పండి సార్, ఏంటి విషయం? సార్ ఈ ఇల్లు రెంట్కి ఇస్తారా? ఏంటి సార్ మీరు చదువుకున్న వాళ్ళే కదా, రెంట్కి ఇస్తాం కాబట్టి టూలెట్ బోర్డు పెట్టాం. అలాగా సార్, మాకు ఇల్లు అద్దెకి కావాలి, ఇల్లు చూపిస్తారా? ఓహో, మీకు డబుల్ బెడ్రూమ్ కావాలా, సింగిల్ బెడ్రూమ్ కావాలా? డబుల్ బెడ్రూమే కావాలి. అవునా, ఇది డబుల్ బెడ్రూమే. మీకు విత్ ఫర్నిచర్ కావాలా, వితౌట్ ఫర్నిచర్ కావాలా? విత్ ఫర్నిచరే కావాలి సార్. అరే, ఈ ఇల్లు మీకే రాసి పెట్టి ఉన్నట్టుందండి, అంటే విత్ ఫర్నిచర్ అన్నమాట. ఇంతకీ రెంట్ ఎంతండి? మీరెంత అనుకుంటున్నారో చెప్పండి. మేము ఒక 15 లోపు అయితేనే బెటర్ అనుకుంటున్నాం సార్. అబ్బా, చ, అంతా సెట్ అయింది కానీ ఈ ఒక్క విషయంలోనే మీకు రాసి పెట్టలేదండి. అదేంటండి? అంటే 20,000కి తక్కువ ఇల్లు ఇవ్వకూడదు అనుకున్నాను అన్నమాట. 20,000 అంటే చాలా ఎక్కువ కదండి. మళ్ళీ మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ కలిపితే నాకు 25,000 అవుతుంది. అక్కడే మీరు పప్పులో కాలేశారు. నేను చెప్పిన 20,000 అన్ని బిల్లులు కలుపుకున్నాను అన్నమాట. నిజంగానా? ఇదిగో మీ భార్యాభర్తల మీద ఒట్టు. ఏమండి, అయితే వెంటనే చేరిపోతాం. ఒకసారి ఇల్లు చూపించండి. అంటే అది కావాలంటే కిటికీలు తీసున్నాయి, అందులో చూడండి. అదేంటి సార్, తాళం తీసి చూపించరా? అంటే మా బామ్మర్ది తాళం వేసుకుని ఇప్పుడే బయటికి వెళ్ళాడు. నేను కూడా అర్జెంట్ పని నుండి బయటకు వెళ్తాను అనమాట. నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మీరు ఆ కిటికీలో చూసండి. అంతగా నచ్చింది అనుకోండి, రేపు పొద్దునొచ్చి మీరు డైరెక్ట్ గా పాలు పొంగి చేసుకుందరు గాని. మీరేం ఆలోచించక్కర్లేదు, ఒక్కసారి ఇల్లు చూడండి, చెప్తాను. రండి రండి, ఇంకా ఇందుకు ఈ టూలెట్ బోర్డు మీరు వచ్చేస్తుంటే రండి. గురుగారు, మీరు వెళ్ళి ఆ కిటికీలో చూడండి. మీరు ఇటు వచ్చేయండి అమ్మా. మీరు ఈ కిటికీలో చూడండి. చూడండి, బాగా చూడండి. గురుగారు చూసారా? చూశానండి. ఇలా రండి, ఇలా రండి, ఇటు రండి. సార్, వెనకాల బోళ్ళంత ప్లేస్ ఉంది, అది కూడా మీకే. వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, డ్రైనేజీ ప్రాబ్లం కూడా లేదు. ఓకే, ఒక్క నిమిషం. హలో, చెప్పండి చెప్పండి. ఏంటి, ఈ ఇల్లు మీకే కావాలా? అరే, ఇప్పుడే ఒకళ్ళు వచ్చారండి. వాళ్ళకి ఇల్లు నచ్చలేదు అంటే అప్పుడు మీకు ఇచ్చేస్తాను. అన్నా, ఎక్కడున్నారన్నా? అబ్బే, అలా కుదరదండి. ఇదిగో, మీరు అలా నా అకౌంట్లో డబ్బులు వేయకండి. నేను మాట మీద నిలబడే మనిషిని. ఆల్రెడీ ఒకళ్ళు వచ్చి ఇల్లు చూస్తున్నారు కదా, వాళ్ళు కాదు అంటే అప్పుడు మీకు ఇస్తానని చెప్తున్నాను కదా. అబ్బా, అది సరేలేండి, మీరు ఫోన్ పెట్టేయండి ప్లీజ్ ప్లీజ్. నేను తర్వాత చేస్తానని చెప్తున్నాను కదా. అన్న అర్జెంట్ పని అంటే ఏదో గట్టిగా ఆదాయం వచ్చే పని అయి ఉంటది. ఓకే, సూపర్ అన్న. చూసారుగా,
ఇల్లు కావాలని ఫోన్ల మీద ఫోన్లండి. ఏమండి, మిమ్మల్ని చూస్తే చాలా పద్ధతి గల వాళ్ళ కనిపిస్తున్నారు. కాబట్టి మీ నిర్ణయం చెప్తే దాన్ని బట్టి నేను ఇల్లు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసుకుంటాను. ఏంటి, మీకు ఇల్లు నచ్చినట్టే కదా? చాలా బాగా నచ్చిందండి. కాకపోతే ఒకసారి ఇల్లు చూస్తే బాగుంటుందని. తప్పకుండా చూపిస్తానండి. ముందు ఒక 2 నెలలు అడ్వాన్స్ కొట్టండి. 2 నెలలు అడ్వాన్సా? మొత్తం 40,000 ఇచ్చేయండి. చెప్తాను, ఇచ్చేయండి. 40,000 అంటే ఇప్పుడు లేవు, ఇంట్లో దిగాకిస్తాం. వద్దండి, అర్థమైంది. మీకు ఇల్లు నచ్చలేదన్న విషయం నాకు బాగా అర్థమైంది. నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను, మీరు బయలుదేరండి. అయ్యో, అంత మాట అనకండి. అయితే అడ్వాన్స్ ఇవ్వండి. 40,000 ఒక 5,000 తక్కువగా ఉన్నాయి. అరే భలేవారండి, 5,000 ఏముంది? మీరు ఇంట్లోకి దిగాక ఇవ్వండి. ముందైతే డబ్బులు ఇచ్చేయండి. ఇచ్చేయండి. థ్యాంక్ యూ. అడ్వాన్స్ తీసుకున్నారు, ఒకసారి ఇల్లు కూడా చూపిస్తే. ఏంటండి, ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద మీకు? వామ్మో, వీళ్ళు ఇంతలోకి వచ్చేస్తున్నారేంటి? ఏదోటి మేనేజ్ చేయాలి. అదిగో మా బామర్ది చెల్లెలు ఇప్పుడే వచ్చేస్తున్నారు. ఒకేసారి ఇల్లు మొత్తం చూసేయండి. వాళ్ళతో నీకు ఇల్లు చూపించమని చెప్తాను, మీరు ఇక్కడే ఉండండి. మీరు వచ్చేసారు కదా, ఇంక దీంతో అవసరం లేదు. ఎక్కడ వెయిట్ చేయండి, వచ్చేస్తాను. సార్, ఒకసారి అకౌంట్స్ చూస్తారా? ఇది తర్వాత చూడొచ్చు, ముందు నువ్వు అలా కూర్చో. లేదు సార్, మీరు ఒకసారి ఫైల్ చూస్తే నేను వెళ్ళిపోతాను. ఏమైంది వర్ష, ఎందుకలా మూడీగా ఉన్నావు? ఏం లేదు సార్, మీరు ఫైల్ చూడండి. చూడు వర్ష, నువ్విలా ఉంటే నాకేదోలా ఉంటుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు సార్, నేను మీతో పాటు రెస్టారెంట్కి రావడం ప్రియా చూసిందంట. అవునా? అవును సార్, నేను మీతో కలిసి అలా రెస్టారెంట్లకి సినిమాలకి తిరగడం తనకేమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని తను నాకు పెద్ద క్లాస్ పీకింది. క్లాస్ పీకడానికి అదెవరు? అసలు తనకి నీ మీద ఏం అధికారం ఉంది? నాపై అధికారం లేదు సార్, అభిమానమే ఉంది. ఆ అభిమానంతోనే మీకు వీలైనంత దూరంగా ఉండమని తను నాతో చెప్పింది. మరి నువ్వేమనుకుంటున్నావు వర్ష? తను అంతగా చెప్పాక నేను ఇంకేం చేస్తాను సార్, మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. వర్ష, తనంత చెప్పాక ఇంకేం చేస్తాను సార్, మీకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నాను అని అంటాననుకున్నారా సార్? అలా ఎందుకంటాను సార్? మీరేంటో, మీ మంచితనం ఏంటో నాకు తెలీదా చెప్పండి? ప్రేమించిన అమ్మాయి చనిపోయినా ఇంకా తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న గొప్ప ప్రేమికుడు సార్ మీరు. మిమ్మల్ని దూరం చేసుకుంటానా? థ్యాంక్ యూ వర్ష. ఆ ప్రియ మాటలు నమ్మి నన్నెక్కడ అపార్థం చేసుకుంటావో అని భయపడ్డాను. ఆ ప్రియ తన మాటలతో ఎవరినైనా మోసం చేస్తుంది. అవును సార్, నిజమే. నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక్క నిమిషం నేను కూడా మోసపోతున్నానేమో అని అనిపించింది. మీరు ముందుగా తన గురించి చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను కూడా తన వల్ల పడిపోయేదాన్ని సార్. నేను చెప్తుంది కూడా అదే వర్ష. నువ్వు తన మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. మనిద్దరం కలిసామంటే ఆ ప్రియని ఇక్కడి నుంచి పంపించడం పెద్ద విషయమేం కాదు. ఏమో సార్, నేనెప్పుడూ మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను.
మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను సార్. నాకు కావాల్సింది కూడా అదే వర్ష. నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు, ఆ ప్రియ మాటలు అస్సలు పట్టించుకోకు. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నాతోటి ఇలా చనువుగా ఉంటేనే ఆ ప్రియకి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడి నుంచి పారిపోతుంది. సరే సార్, మీ మంచి కోసం నేను ఏమైనా చేస్తాను. కృష్ణ, నేను నీ ట్రాప్లో పడ్డం కాదు, నువ్వే నా ట్రాప్లో చిక్కుకున్నావు. ఎవరెన్ని చెప్పినా సరే నాకు నువ్వు దూరం కాలేవు. నిన్ను ఎలా లొంగ తీసుకుంటానో చూడు. ప్రియా, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నాకు అడ్డుపడుతూనే ఉంటావు. నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. నువ్వు ఈ ఆఫీస్లో ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాను. అందరూ నిన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేయకపోతే నా పేరు వర్షనే కాదు. వర్ష, నువ్వు పూర్తిగా నా ట్రాప్లో దొరికిపోయావే. ఇంకా ఎవ్వరు చెప్పినా నువ్వు మారవు, నాకు దూరం కాలేవు. బాగున్నారా? ఎవరు మీరు? దాన్నే ఉందండి. అది మీలే కదా అది? అవునండి, మాదే. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా. అదిగో అక్కడ నుంచున్నాడే, అతను నా బామ్మర్ది. వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకుంటున్నారు. మీ ఇల్లు వాళ్ళకి బాగా నచ్చేసిందండి. ఇలా కట్టించుకుందామని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అవునండి, మా ఆయన దగ్గరుండి కట్టించారు. మీ వారికి మీ మీద బాగా ప్రేమ అనుకుంటాను. మీకోసమే ప్రేమతో కట్టించినట్టున్నారు. అందుకే అంత అద్భుతంగా ఉంది ఆ ఇల్లు. అందులో వాస్తు అది చూడాలని మా వాళ్ళు అనుకుంటున్నారండి. మీకేం అభ్యంతరం లేకపోతే ఒక్కసారి అది మా ఇల్లే చూపిస్తానని చెప్పండి. దాందే ఉందండి, తప్పకుండా చూపిస్తాను. చాలా సంతోషం అండి. ఇదిగో మీకు ఇల్లు చూపిస్తారు, చూడండి. చూపిస్తానండి, ఆ ఇల్లు మాదే. అది మీరు ఇల్లు చూడండి. నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని ఇప్పుడే వచ్చేస్తాను. సరేనా? అది చూడండి. మా వాళ్ళకి కొంచెం మన ఇల్లు చూపించండి. అలాగేనండి, చూపిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్య, పని అయిపోయింది. పదండి, చూపిస్తాను. రండి రండి. రండి 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 రండి. చూడండి ఒకసారి ఇల్లంతా. రండి చూడండి. వాస్తుపరంగా కూడా చాలా బాగుందండి. ఇంకెందుకండి ఆలస్యం? రేపొచ్చి మంచి రోజు కాబట్టి పాలు పొంగించుకుంటాం. ఏంటి, పాలు పొంగించుకుంటారా? ఎందుకు? ఎందుకేంటండి, ఇల్లు అద్దెకు తీసుకున్న తర్వాత పాలు పొంగించుకున్నాకే ఇంటికి వస్తాం కదా. ఎవరిల్లు ఎవరు అద్దెకు తీసుకున్నారు? అదేంటండి అలా అంటారు? మీ బావగారు ఇల్లు అద్దెకిచ్చారు కదా, అందుకే కదా మిమ్మల్ని ఇల్లు చూపించమన్నారు. వాడు మా బావగారేంటి? మీరే వాడికి బామర్దని చెప్పాడు. నేను బామర్దినని చెప్పాడా? ఇదేంటండి, అంటే అతను ఈ ఇంటి ఓనర్ కాదా? అమ్మా, ఈ ఇంటి ఓనర్ని నేను. అంటే ఈ ఇల్లు అద్దెకివ్వడం లేదా? ఇల్లు అద్దెకిస్తున్నామా? అలానే ఎవరు చెప్పారు? ఇంటి ముందు బోర్డు పెట్టారు కదండి. ఎక్కడా? రండి చూపిస్తాను. పదండి. రా. ఇదిగోండి చూడండి, అతనే ఈ ఇంటి ఓనర్ అని చెప్పాడు. మీరు ఈ ఇంట్లో ఉంటున్నారు, మీరు ఇల్లు చూపిస్తారని చెప్పి మా దగ్గర 2 నెలల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడండి. అయ్యో, వాడెవడో మిమ్మల్ని బాగా మోసం చేశాడు. ఇది అదిగోండి ఆ ఇంటి ముందున్న బోర్డు. ఇది 35,000 కొట్టేశాడే. ఇంకా చూస్తారేంటండి, ముందు వాడెక్కడున్నాడో వెతికి పట్టుకుందాం పదండి. ఆగరా, డబ్బంతా పోయింది. అయ్యయ్యో, ఎదవ సచ్చినోడు ఎక్కడున్నాడో ఏమో, మోసపోయాం. అంతా నీ వల్లేనయ్యా. ఇలా కూడా మోసాలు చేస్తారా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవును లక్ష్మి, పద వెళ్దాం. అదిగోండి ఆ దొంగ సచ్చినోడు అక్కడే ఉన్నాడు. పదండి. ఏయ్, అమ్మో, వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. ఆగరా. ఆగరా.
ప్లీజ్ ఓ 2 నిమిషాలు అలాగే ఉండండి.